myself Shamim Sultana, lecturer in LB College of Education, Kakatiya University, Warangal. ఇప్పుడు అధ్యాయం 6 సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమ 5 అభ్యసన నమూనా 5 లెర్నింగ్ నిర్మాణాత్మక ఉపగమంలో బోధన అభ్యసన వ్యూహాలు ముఖ్యంగా 3. మొదట 5 అభ్యసన విధానము, రెండవది భాగస్వామ్య అభ్యసనము, మూడవది సమస్య పరిష్కార పద్ధతి మొదలైనవి. మొదట 5 అభ్యసన నమూనాను గురించి తెలుసుకుందాం. 5 అభ్యసన నమూనాను రోజర్ బేబీ రూపొందించారు. ఈ నమూనాలో 5 సోపానాలు ఉన్నాయి. మొదటిది నిమగ్నం చేయుట, ఎంగేజ్. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానము తెలుసుకొని విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తిని పెంపొందించుటకు వారి యొక్క ఆలోచనలను పాఠ్యాంశంపైనే ఉండేటట్లు కృషి చేయాలి. అన్వేషణ. నెంబర్ 2 అన్వేషణ. విద్యార్థులు తాము చేయవలసిన కార్యక్రమాల గురించి స్వయంగా ఆలోచించుకొని ప్రణాళికలు తయారు. సోపానము వివరణ, ఎక్స్ప్లెయిన్. విద్యార్థులు తమ కృత్యాల ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. ఉపాధ్యాయుడు విశ్లేషించి లోపాలు నివృత్తి చేసి అవగాహన పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. 4వ సోపానము విస్తరణ, ఎలాబరేట్. విద్యార్థులు తమ యొక్క అభ్యసన అనుభవాలు ద్వారా కొంతవరకు జ్ఞానము పొందుతారు. ఈ జ్ఞానాన్ని సమాజంలో ఎదుర్కోవడానికి విస్తరింపచేయాలి. 5వ సోపానం మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ అంటారు. ఉపాధ్యాయుడు బోధన అభ్యసన అన్ని నిరంతర మూల్యాంకనము చేయాలి. విద్యార్థులు విజయాలను ఎంతవరకు అవగాహన చేసుకున్నది గ్రహించి అభ్యసన కార్యక్రమాలు కొనసాగించాలి. 5 లెర్నింగ్ సైకిల్. ఫస్ట్ స్టెప్ ఎంగేజ్, సెకండ్ స్టెప్ ఎక్స్ప్లోర్, థర్డ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ స్టెప్ ఎలాబరేట్, ఫిఫ్త్ స్టెప్ ఎవాల్యుయేట్. ఈ సోపానాలు రాసేటప్పుడు క్రమము తప్పకుండా వ్రాయవలెను. నిర్మాణాత్మక అభ్యసన వ్యూహాలలో రెండవది భాగస్వామ్య అభ్యసన. దీనినే కొలాబరేటివ్ లెర్నింగ్ అని అంటారు. CLA భాగస్వామ్య అభ్యసనం. ఇతరులతో మాట్లాడుతూ ఇతరులు మాట్లాడేది వింటున్నప్పుడు, చర్చల్లో పాల్గొంటున్నప్పుడు తోటివారితో కలిసి పనిచేయడం ద్వారా కలిగే అభ్యసనము భాగస్వామ్య అభ్యసనము అని అంటారు. భాగస్వామ్య అభ్యసన విధానాలు, వేస్ ఆఫ్ అప్లయింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్. పాఠశాలలో ఉపాధ్యాయుడు కల్పించిన సందర్భోచితమైన అర్థవంతమైన కృత్యాలలో పాల్గొని పూర్వజ్ఞానము ఆధారంగా నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పిల్లలు నేర్చుకోవడంలో అభ్యసన విధానాలు: ఆలోచించడం, విశ్లేషించడం, పరిశీలించడం, ప్రశ్నించడం, భాగస్వాములు కావడం, పరస్పర ప్రతిచర్యలు జరపడం, నిరంతర అన్వేషణ కనుగొనడం, చర్చించడం, పరస్పర భావాలను పంచుకోవడం, భౌతిక మేధోపరమైన కృత్యాలలో పాల్గొనడం, సందర్శించడం మొదలు. లెర్నింగ్ యొక్క చిత్రాన్ని చూడవచ్చు. మాదిరి చిత్రం. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అడ్వాంటేజెస్. భాగస్వామ్య అభ్యసనం యొక్క ప్రయోజనాలు: షేర్ ఐడియాస్, కొలాబరేషన్, డిస్కషన్, కమ్యూనిటీ, బ్రెయిన్స్టార్మ్, ఇంటరాక్షన్, షేర్ ఐడియాస్ మొదలైనవి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, PSA సమస్య పరిష్కార పద్ధతి. ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకోవడానికి అవరోధంగా లేదా ఆటంకంగా అడ్డుపడేదే సమస్య. ఆ సమస్యను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనే సన్నాహమే సమస్య పరిష్కారం. సమస్య పరిష్కార పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా చెప్పిన వ్యక్తి జాన్ డ్యూయి. సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు: మొదట సమస్యను గుర్తించడం, రెండవది సమస్యను నిర్వచించడం, మూడవది సమస్యను విశ్లేషించడం, 4 సమాచారాన్ని సేకరించడం, 5వది సమాచారాన్ని అన్వయించడం, 6 ప్రకల్పనలను రూపొందించుకోవడం, 7 ప్రకల్పనలను పరీక్షించుకోవడం,
8 ఫలితాలను నమోదు చేయడం, 9 సాధారణీకరణ. ఈ సోపానాలు అనేటివి ఒకదాని తర్వాత ఒకటి రావడం జరుగుతుంది. మొదటి సోపానము సమస్యను గుర్తించడం అయితే చివరి సోపానము సాధారణీకరణ. సాల్వింగ్ ఈజ్ ఏ టీచింగ్ స్ట్రాటజీ దట్ ఎంప్లాయ్స్ ది సైంటిఫిక్ మెథడ్ ఇన్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సాల్వింగ్ మెథడ్ అడ్వాంటేజెస్. సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రయోజనాలు. ఇట్ ప్రొవైడ్స్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ. ఇట్ హ్యాబిట్యుయేట్స్ స్టూడెంట్ టు స్టడీ రెగ్యులర్లీ అండ్ ఆర్గనైజ్డ్. It provides students gain scientific view and thinking. It makes students to be interested in learning. It helps to improve the sense of responsibility of students. It provides students to face the problems boldly and to deal with the scientific సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్ మొదట వార్షిక ప్రణాళిక, తర్వాత తను చెప్పే పాఠాలకు పాఠ్య ప్రణాళిక మరియు అనేక రకాలైన రోజువారీ పీరియడ్ ప్రణాళికను తయారు చేసుకోవాలి. మొదటగా వార్షిక ప్రణాళిక గురించి తెలుసుకుందాం. వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్, ఒక సంవత్సరంలో ఒక తరగతికి బోధించవలసిన విషయాన్ని, కాలాన్ని అనుసరించి విభజించుకొని బోధనకు ఉపక్రమించడమే వార్షిక ప్రణాళిక. పాఠశాలలో సామాన్యంగా 220 రోజులు పని దినాలు ఉంటాయి. ఉపాధ్యాయుని సెలవులు, పాఠశాల సెలవులు, వివిధ పరీక్షల నిర్వహణ మరియు అవసరమైన పునశ్చరణ తరగతులను తీసివేయగా మిగిలిన రోజులను పని దినాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనం ప్రణాళిక వేసుకోవాలి. ఈ పని దినాల్లో విద్యార్థులకు ఎటువంటి సామర్థ్యాలను, ఎటువంటి సహపాఠ్య కార్యక్రమాలను నిర్వర్తించాలో వీటి మీద ప్రణాళికను వేసుకోవాలి. In this classroom, we listen, we learn, we grow, we succeed. వార్షిక ప్రణాళిక సోపానాలు. నెంబర్ 1 తరగతి, నెంబర్ 2 సబ్జెక్టు, నెంబర్ 3 సంవత్సరంలో ఈ సబ్జెక్టుకు కేటాయించబడిన మొత్తం పీరియడ్లు, నెంబర్ 4 సంవత్సరానికి పిల్లల్లో ఆశించే అభ్యసన సామర్థ్యాలు, నెంబర్ 5 వార్షిక ప్రణాళిక నెల మరియు యూనిట్ వారీగా. సో ఫార్మెట్లో ఇలా రాస్తాము: క్రమ సంఖ్య, నెల, యూనిట్, పాఠం, పీరియడ్ల సంఖ్య, బోధనా వనరులు మరియు సామగ్రి, నిర్వహించవలసిన కార్యక్రమాలు. ఇవి రాసిన తరువాత వార్షిక ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుల ప్రతిస్పందన. నెంబర్ 7 వార్షిక ప్రణాళిక మరియు దాని అమలుపై ప్రధానోపాధ్యాయుని సలహాలు మరియు ప్రతిస్పందన. వార్షిక ప్రణాళికను ఎలా రాయాలో చూద్దాం. నెంబర్ 1 తరగతి, 9వ తరగతిని తీసుకోవడం జరిగింది. నెంబర్ 2 విషయం సాంఘిక శాస్త్రం. నెంబర్ 3 సంవత్సరంలో ఈ సబ్జెక్టుకు కేటాయించబడిన మొత్తం పీరియడ్లు 220, బోధనకు అవసరమైన పీరియడ్లు 180. నెంబర్ 4లో సంవత్సరానికి పిల్లల్లో ఆశించే అభ్యసన సామర్థ్యాలు. మొదట విషయ అవగాహన, 6 విద్యా సామర్థ్యాలు రాయాలి. ఇందులో మొదటిది విషయ అవగాహన. విషయ అవగాహనలో మన టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని పాఠాలలోని ముఖ్య భావనను ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2వ విద్యా ప్రమాణము, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. సో ప్రతి పాఠంలో పిల్లలు ఎలా ఏ కాన్సెప్ట్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తారో ఇక్కడ కొన్ని పాఠాలను ఇవ్వడం జరిగింది. ఇలా పేజ్ నంబర్, పేరా నంబర్ మరియు కాన్సెప్ట్ నేమ్ రాసి వాటిని వ్యాఖ్యానిస్తారు, అభిప్రాయాలను తెలియజేస్తారు, సొంత మాటలను వ్యక్తీకరిస్తారు అని రాసుకోవాలి. నెంబర్ 3 సమాచార నైపుణ్యము. ఇందులో విద్యార్థులు ప్రాజెక్టులు చేసిన తర్వాత ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు,
పట్టిక రూపంలో లేకపోతే అనేక రకాలైన పటాలను ఏ విధంగా విశ్లేషిస్తారో రాయడం. మనము సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన ప్రశ్నించడం. ఇక్కడ సాంఘిక శాస్త్రంలోని 9వ తరగతిలోని అన్ని పాఠాల్లో ఒక్కొక్క పాఠంలో పిల్లవాడు ఎలా ప్రతిస్పందిస్తాడో ఇక్కడ రాయడం జరిగింది. ఉదాహరణకు, అడవులు నరికివేయడం వల్ల కలిగే ఫలితాలను ఊహిస్తారు, నివారణ కొరకు సూచనలు ఇస్తారు. ఇలా పిల్లవాడు ఎలాంటి ప్రతిస్పందన ఇస్తాడో, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో రాయడం జరిగింది. 5th అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణము పఠ నైపుణ్యము. ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థులు ఎలాంటి నైపుణ్యాలను సాధిస్తారో అన్ని పాఠాలకు రాయడం జరిగింది. ఇందులో గ్లోబు నమూనాను తయారు చేస్తారు, సామాజిక నిరసన జరిగిన ప్రదేశాలను ప్రపంచపటంలో గుర్తిస్తారు. 6వ విద్యా ప్రమాణము ప్రశంస సున్నితత్వము. సో ఇందులో అన్ని పాఠాలలో అంతరించిపోతున్న అడవులను సంరక్షించడానికి పోస్టర్లు తయారు చేస్తారు. ఇలా ప్రతి పాఠానికి సంబంధించి పిల్లవాడు ఎలా ప్రశంసిస్తారో మరియు అనేక రకాలైన పోస్టర్లను రాయడం, నినాదాలను రాయడము మరియు అనేక రకాలైన ప్రశంసించడానికి అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణము పఠ నైపుణ్యము. ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థులు ఎలాంటి నైపుణ్యాలను సాధిస్తారో అన్ని పాఠాలకు రాయడం జరిగింది. ఇందులో గ్లోబు నమూనాను తయారు చేస్తారు, సామాజిక నిరసన జరిగిన ప్రదేశాలను ప్రపంచపటంలో గుర్తిస్తారు. 6వ విద్యా ప్రమాణము ప్రశంస సున్నితత్వము. సో ఇందులో అన్ని పాఠాలలో అంతరించిపోతున్న అడవులను సంరక్షించడానికి పోస్టర్లు తయారు చేస్తారు. ఇలా ప్రతి పాఠానికి సంబంధించి పిల్లవాడు ఎలా ప్రశంసిస్తారో మరియు అనేక రకాలైన పోస్టర్లను రాయడం, నినాదాలను రాయడము మరియు అనేక రకాలైన ప్రశంసించడాన్ని ఇక్కడ రాయడం జరిగింది. వార్షిక ప్రణాళిక నెల మరియు యూనిట్ వారీగా 9వ తరగతి వార్షిక ప్రణాళిక ఎలా రాయాలో చూద్దాం. ఫార్మెట్. ఇందులో అకాడమిక్ ఇయర్ మొదలయ్యే నెల నుంచి మనం ఇక్కడ నెలలో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూన్. పాఠం పేరు మొదటి పాఠం భూమి మనం. పీరియడ్ల సంఖ్య భూమి మనం అనేది ఎన్ని పీరియడ్లు పూర్తి చేస్తామో అన్ని పీరియడ్లను ఇక్కడ రాసుకోవడం జరిగింది. బోధనా వనరుల సామగ్రి TLM అంటాం. సో ఇక్కడ ఏమేమి TLMs మనకు అవసరమో అవన్నీ ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాయడం జరిగిందంటే భూ అంతర్గత నిర్మాణము నమూనా, గ్లోబ్ నమూనా, ప్రపంచ పటం. నిర్వహించవలసిన కార్యక్రమాలు. సో జూన్ నెలలో భూమి మనము అనే పాఠంలో ఆ నెలలో నేను ఎలాంటి కార్యక్రమం నిర్వర్తిస్తాను విద్యార్థులతో అంటే వన మహోత్సవము, ప్రకృతిని కాపాడడం, ఇది పిల్లలతో చేస్తానని అక్కడ రాయడం జరిగింది. ఇలా మనం ప్రతి నెల ప్రతి పాఠానికి పీరియడ్లను ఏర్పాటు చేసుకోవాలి, బోధనా వనరుల సామగ్రి మరియు నిర్వహించవలసిన కార్యక్రమాలను కూడా రాయడం జరిగింది. ఇదే విధంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో అనేక పాఠాలు, పీరియడ్లు మరియు బోధనోపకరణాలు, నిర్వహించవలసిన కార్యక్రమాలను రాసుకోవాలి. తరువాత వార్షిక ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుల ప్రతిస్పందన. సో ఈ ఉపాధ్యాయుల ప్రతిస్పందనలో ఉపాధ్యాయుడు తను నిర్వహించవలసిన కార్యక్రమాల్లో ఎటువంటి అభివృద్ధిని సాధించాడో ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. నెంబర్ 7 వార్షిక ప్రణాళిక మరియు దాని అమలుపై ప్రధానోపాధ్యాయుని సలహాలు మరియు ప్రతిస్పందనలు. ఇక్కడ హెడ్ మాస్టర్స్ వాళ్ళ రిఫ్లెక్షన్స్ రాయడం జరుగుతుంది. మనం వార్షిక ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లెసన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య విభాగ ప్రణాళిక, దీనినే లెసన్ ప్లాన్ అని కూడా అంటారు. పాఠ్య ప్రణాళికనే యూనిట్ పథకము, పాఠ్య విభాగ పథకమని, పాఠ్య సమగ్ర పథకమని కూడా అంటారు. మొత్తం పాఠాన్ని ఒక పీరియడ్లో బోధించలేము. ఒక పాఠాన్ని కొన్ని పీరియడ్స్గా విభజించాలి. ఈ విధంగా రూపొందించుకున్న పథకము పాఠ్య ప్రణాళిక అని అంటారు. పాఠ్య పథకానికి అవసరమైన బోధనోపకరణాలను కూడా ఎంపిక చేసుకోవాలి. అదనపు సమాచారంగా పాఠ్యపుస్తకంలో లేని అంశాలను
తరగతి గదిలో పిల్లవాడికి అందించాలి. ఉపాధ్యాయుని ప్రతిస్పందనలో ఉపాధ్యాయుడు ఎంతవరకు పాఠంలో సరైన సామర్థ్యాలను సాధించడము పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుందాం. లెసన్ ప్లాన్ను. మొదటి సోపానము పాఠం పేరు, ప్రభుత్వ బడ్జెట్టు, పన్నులు. 2 తరగతి, 9వ తరగతి. 3 పీరియడ్ల సంఖ్య. ఈ ప్రభుత్వ బడ్జెట్టు, పన్నులు పాఠానికి కావాల్సిన పీరియడ్ల సంఖ్య 11. 4 ఆశించవలసిన విద్యా సామర్థ్యాలు. మొదటి సామర్థ్యం విషయ అవగాహన, రెండవది పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడము, 3వ సామర్థ్యము సమాచార నైపుణ్యాలు. ఈ 3 సామర్థ్యాలకు సంబంధించినవి పాఠంలోని విద్యా సామర్థ్యాల గురించి రాయడం. విద్యా సామర్థ్యము సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట. ఇందులో తరచుగా పెరుగుతున్న బస్సు ఛార్జీల వల్ల కలిగే పరిణామాలపై ప్రతిస్పందిస్తాడు. రకరకాల పన్నులపై ప్రశ్నిస్తారు. పన్నులు పెంపు వల్ల నేటి మానవుని జీవన విధానంలో కలిగే మార్పులపై ప్రతిస్పందిస్తారు. 5వ విద్యా సామర్థ్యము పఠ నైపుణ్యాలు. భారతదేశ పటంలో ప్రభుత్వ రంగ సంస్థలుండే కొన్ని నగరాలను విద్యార్థి గుర్తిస్తారు. 6వ విద్యా ప్రమాణము ప్రశంస, సున్నితత్వం. పన్నుల ఎగవేత గురించి కొన్ని నినాదాలు రాస్తారు. పన్నులు సక్రమంగా చెల్లించే వారిని ప్రశంసిస్తారు. ప్రభుత్వం కల్పించే ప్రజా సంక్షేమ పథకాలకు పన్నుల రాబడికి మూలాధారమని గుర్తిస్తారు. పీరియడ్ల వారీగా భావనలు, బోధనాభ్యసన అంశాలు మరియు విధానాలను పట్టిక రూపంలో రాసుకుందాం. మొదట పీరియడ్, భావనలు బోధనాంశము, బోధన వ్యూహాలు పద్ధతులు, అభ్యసన అనుభవాలు. టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, పిల్లల అవగాహన పరిశీలన. మొదటి పీరియడ్. ఉదాహరణకు మొదటి పీరియడ్ ప్రభుత్వ బడ్జెట్, పన్నులు, ప్రభుత్వం పాత్ర. పదజాలంపై చర్చ, కాన్సెప్ట్ మ్యాపింగ్, చదువుట, ప్రతిస్పందించుట, ప్రశ్నలు మరియు చర్చ. దీనికి కావాల్సిన టీఎల్ఎం ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే చిత్రాలు, బడ్జెట్కు సంబంధించిన పేపరు కటింగ్స్. పిల్లల అవగాహన పరిశీలనలో ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు అవసరం, ప్రభుత్వాలు ప్రజలకు రాయితీలు ఎందుకు ఇస్తాయి. ఈ విధంగా 1వ పీరియడ్ నుంచి 5వ పీరియడ్ 1, 2, 3, 4 ఈ విధంగా రాసుకున్న తర్వాత 5వ పీరియడ్లో ప్రత్యక్ష పన్నులు, ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను. ఇందులో బోధన వ్యూహాలు పద్ధతులు, చదువుట, ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, ప్రశ్నలు, చర్చ, జట్టు పని, ప్రదర్శన, చర్చ. నెంబర్ 6 భావనలు, పన్నుల విధింపు, బోధన వ్యూహాలు, ప్రశ్నలు, చర్చ, చదువుడు, ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, వాదనలు. టీఎల్ఎం విలాస వస్తువుల చిత్రాలు. పిల్లల అవగాహన పన్నుల విధింపులో ఏది సరైన విధానం, ఎందుకు, విలాస వస్తువులపై పన్నులు ఎక్కువ ఎందుకు విధిస్తారు, పన్నుల పెంపు మానవ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఈ విధంగా 6, 7, 8, 9, 10. 11వ పీరియడ్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠ నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం. బోధన వ్యూహాలు, మ్యాపింగ్, ప్రశ్నలు, చర్చ, ప్రతిస్పందన. టీఎల్ఎం ఇండియా పటం. ఈ విధంగా మనకు కావలసిన 11 పీరియడ్ల విధంగా మనము ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే లెసన్ ప్లాన్ అని అంటే. ఈ విధంగా 11 పీరియడ్లకు సంబంధించిన పట్టికను తయారు చేసుకున్న తర్వాత 6వ సోపానము ఉపాధ్యాయుని నోట్స్. అదనపు సమాచారము, ఆలోచింపజేసే ప్రశ్నలు, అదనపు కృత్యాలు, వీటి గురించి రాయడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రత్యక్ష పన్నులు, ఆదాయం వ్యయంపై పన్నులు. ఉదాహరణకు వ్యక్తి ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, వడ్డీ పన్ను, వ్యయ పన్ను. నెక్స్ట్ 7వ సోపానం ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. ఉపాధ్యాయుని తరగతి గది అనుభవాలు, ఫీలింగ్స్ రాయాలి. ఇప్పటి వరకు మనము ఇయర్ ప్లాన్ రాయడము, లెసన్ ప్లాన్ రాయడం నేర్చుకున్నాము. ఇప్పుడు పీరియడ్ ప్లాన్ రాయడం నేర్చుకున్నాము. పీరియడ్ పథకం అనగా నిర్ణీత పాఠ్యభాగానికి ప్రణాళికను తయారు చేసుకోవడానికి అవసరమయ్యే పథకాన్ని పీరియడ్ పథకం అని అంటారు. పీరియడ్ పథకంలో మొదట ప్రాథమిక సమాచారాన్ని రాయాలి, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. మొదట నేమ్ ఆఫ్ ది టీచర్ ట్రైనింగ్, 2 నేమ్ ఆఫ్ ది కాలేజ్, 3 ఆల్ టికెట్ నెంబర్, 4th వన్ సబ్జెక్ట్, 5th వన్ క్లాస్, 6th వన్ డ్యూరేషన్ ఆఫ్ ది టైం, 7th వన్ అకాడమిక్ ఇయర్,
7th one, 8th one, date, 9th one, name of cooperating school, 10th one, name of the teacher educator. పీరియడ్ ప్రణాళిక ఎలా రాయాలో చూద్దాం. మొదటగా రోమన్ నంబర్ 1 పాఠం పేరు ప్రభుత్వ బడ్జెట్ పన్నులు. నెక్స్ట్ రోమన్ నంబర్ 2 పీరియడ్ సంఖ్య. ఒకటో పీరియడ్ అయితే ఒకటోది, రెండవది అయితే రెండోది. ఒకటో పీరియడ్ సమయం 45 నిమిషాలు. రోమన్ నంబర్ 3 బోధించే అంశము ప్రభుత్వ పాత్ర. రోమన్ నంబర్ 4 పీరియడ్ బోధన ద్వారా ఆశించే సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు అన్నమాట. మనం ఏ విద్యా ప్రమాణాన్ని ఆ పీరియడ్లో సాధిస్తామో ఆ విద్యా ప్రమాణాలను అక్కడ రాయడం జరుగుతుంది. రోమన్ నంబర్ 5 బోధనా అభ్యసన వ్యూహాలు. నెక్స్ట్ పీరియడ్ ప్రణాళిక ఫార్మెట్ ఎలా రాయాలి? మొదట సోపానాలు, అభ్యసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియ కూడా రాయవచ్చు. నెక్స్ట్ నల్లబల పని బ్లాక్ బోర్డ్, బోధన అభ్యసన సామగ్రి TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో మొదట సోపానంలో ఉపోద్ఘాతము, అందులో మొదట పలకరింపు గ్రీటింగ్స్ అంటాం. సో తరగతి గదిలో మనం ప్రవేశించినప్పుడు పిల్లల్ని ఏ విధంగా పలకరిస్తామో ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో రాయడం జరుగుతుంది. నల్లబల్లలో ఏమీ రాయకూడదు. TLM దగ్గర కూడా మనం ఒకవేళ ఏదైనా చూపెడితే రాయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2 కాన్సెప్ట్ మ్యాపింగ్, దీన్ని మేధోమదనము మైండ్ మ్యాపింగ్ అంటాం. సో మనం మన పీరియడ్లో పిల్లలకు ఏ కాన్సెప్ట్ చెప్తున్నామో దాన్ని కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాం. సో సోపానంలో సెకండ్ వన్ కాన్సెప్ట్ మ్యాపింగ్ రాసుకోవాలి. అభ్యసన అనుభవాల ద్వారా కాన్సెప్ట్ మ్యాపింగ్ చేస్తున్నామని రాయాలి. నల్ల బల్ల మీద మనం ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం లేకపోతే ఎనీ పిక్చర్ తీసుకునేది అక్కడ నల్లబల్ల దగ్గర తీసుకోవడం జరుగుతుంది. TLMలో కూడా మనం బోధన అభ్యసన సామగ్రి తీసుకోవాలి. నెంబర్ 3 పాఠ్యాంశ ప్రకటన. సో మన పాఠం పేరును మనం తీసుకున్న తర్వాత దాన్ని నల్లబల్ల మీద రాయాలి. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు. సోపానం B ఇచ్చిన అంశాన్ని చదవడం, తెలియని పదాలు భావనలు సాంకేతిక పదాలను గుర్తించడం, అవగాహన చేయడం. సో ఇక్కడ ఏం చేయాలి? మన పాఠాన్ని చదవడం, తెలియని పదాలు, పాఠాన్ని ఎవరితో చదివిస్తాము అంటే విద్యార్థులతో. సో విద్యార్థులు చదివే క్రమంలో గుర్తించిన పదాలను ఉపాధ్యాయుడు ఏం చేయాలి? నల్లబల్లపై రాయడం, చర్చించడం. సో ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియ దగ్గర అదే రాయడం జరుగుతుంది. నెక్స్ట్ నల్లబల్ల మీద చెప్పిన పదాలను రాయడం జరుగుతుంది. పిల్లవాడు పాఠ్యపుస్తకాన్ని చదివి అందులో తనకు అర్థం కాని పదాలను చెప్పినప్పుడు యాజ్ ఎ టీచర్స్గా వాటిని మనం బ్లాక్ బోర్డ్ మీద రాసి ఎక్స్ప్లెనేషన్ చేయాలి లేదా డిస్కషన్ చేయాలి. సో బ్లాక్ బోర్డ్ మీద ఆ కీలక పదాలు టెక్నికల్ వర్డ్స్ అంటాం. సో అక్కడ రాయాలి. నెక్స్ట్ పదాల భావనలు సాంకేతిక పదాల గుర్తింపు. సో పిల్లవాడికి తెలియని పదాలను అండర్లైన్ చేయమనాలి. సో వాటిని టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర రాయమనాలి. నెక్స్ట్ వాటిని బ్లాక్ బోర్డ్ మీద రాయడం జరుగుతుంది. అవగాహన చర్చ, ఆ పదాలను అవగాహన చేసుకొని చర్చించడం జరుగుతుంది. C భావనల అవగాహన చర్చ, ఇక్కడ పిల్లల చేత మాట్లాడించడం జరుగుతుంది. సో అక్కడ మాట్లాడుట. నెంబర్ 2 ప్రశ్నించుట. నెంబర్ 3 పాఠ్యాంశ అవగాహన ప్రశ్నలు, అక్కడ పిల్లలైన ప్రశ్నలు వేయవచ్చు, ఉపాధ్యాయుడు కూడా. సో టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో అవన్నీ ఇక్కడ రాయడం జరుగుతుంది. నల్లబల్ల మీద పిల్లవాడు అడిగిన ప్రశ్నలను లేదా ఉపాధ్యాయుడు అడగవలసిన ప్రశ్నలు రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చివరిగా ముగింపు. సోపానంలో ముగింపు రాయడం జరుగుతుంది. టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో మనం ఆ పాఠంలో చర్చించిన అంశాలను సారాంశం చేయడం జరుగుతుంది. నల్లబల్ల మీద ఆ ప్రశ్నలు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ బోధనా అభ్యసన సామగ్రి దగ్గర ఏమేమి బోధనా అభ్యసన సామగ్రి తీసుకుంటున్నామో వాటిని అక్కడ మినియేచర్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది. చివరిగా పిల్లల అవగాహన పరిశీలన. సో వాటి మీద సరైన క్రమంలో సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. సో ఈ విధంగా పీరియడ్ పథకాన్ని పూర్తిగా రాయడం జరుగుతుంది.
మ్యాపింగ్. కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కాన్సెప్ట్ అంటే భావన. భావన అనేది ఒక వస్తువుకు సంబంధించి కానీ, ఒక సంఘటనకు సంబంధించి కానీ ఆలోచనలతో కూడిన మానసిక చట్రం. భావనలను మూర్త, అమూర్త భావనలుగా విభజించవచ్చు. మూర్త భావనలు అంటే కంటికి కనిపించేవి, అమూర్త భావనలు అంటే కంటికి కనిపించనివి. అనగా ప్రజాస్వామ్యము అనే పదము మనం తీసుకుంటే దాన్నే మనం అమూర్త భావన అంటాం. ఎందుకు అంటే ఇది కంటికి కనిపించదు. మూర్త భావన అంటే ఎన్నికల విధానము మరియు ఏమైనా మనం ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక చిత్రాన్ని తీసుకుంటే దాన్ని మూర్త భావన అంటాం. కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే విద్యార్థులు ఏదైనా భావన లేక అంశాన్ని ఇచ్చి ఆలోచింపచేసి వారి నుంచి వచ్చిన ఆలోచనలను క్రోడీకరించి ముగింపు ఇవ్వడం. ఇలా ఒక భావనను, ఒక అంశాన్ని మనం బోర్డు మీద తీసుకొని దాని చుట్టూ ఒక వృత్తము లేదా బాక్స్ గీయడం జరుగుతుంది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వము అనే ఒక పదమును మనం ఇదొక అమూర్త భావన బోర్డు మీద రాసుకొని వృత్తంలాగా దాన్ని మనం ఒక సర్కిల్ చేసేసి విద్యార్థులను అనేక ప్రశ్నలను వేయవచ్చు. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను దాని చుట్టూ రాయాలి. ఇలా మనం అనేక రకాలైన పిల్లవాడికి ప్రశ్నలు అడుగుతూ సమాధానాలను ఆ వృత్తం చుట్టూ యారో మార్క్ వేసి రాసుకోవాలి. దీనివల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా బోధన అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొంటారు. సో ఈ విధంగా అభ్యసనం అనేది అర్థవంతంగా జరుగుతుంది. కాన్సెప్ట్ మ్యాపింగ్ని ఈ విధంగా మనం రూపొందించడం జరుగుతుంది. దీన్నే మైండ్ మ్యాపింగ్ అని కూడా అనవచ్చు.